కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఎదుర్కోలేక తెలంగాణ ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తూ ఉందని, ఈ క్రమంలోనే ఈడీ కేసుల పేరుతో ఎమ్మెల్సీ కవితను అక్రమ అరెస్టులు చేశారని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను ఈడీ కేసులతో జైలుకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణలో కేసులకు జైలుకు భయపడే నాయకులు బీఆర్ఎస్లో లేరని వ్యాఖ్యానించారు. 9 ఏళ్ల గులాబీ ప్రభుత్వంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా రాబో పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు బైతి నవీన్, స్వామి, నందు తదితరులు ఉన్నారు. భారతదేశానికి తలమానికంగా చేసిన ఘనత కేసీఆర్ గారు. ఇలా మీరు అరెస్టులు చేసి భయపెట్టించి ఇవంతా చేసినంత మాత్రాన కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లో భయపడదు. ఇలా కవితక్క అరెస్ట్ అనేది ఎంత అమానుషం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మన నాయకుల్ని తెలంగాణను భవిష్యత్తులో ఎప్పుడు కూడా వేరువేరు చూడలేము. మనకు బలమైన ప్రజల గురించి ఆహర్నిశలు ఆలోచించే కేసీఆర్ గారు ఉన్నారు, యువ నాయకత్వం కేటీఆర్ గారు ఉన్నారు. కాబట్టి మనం పూర్తిగా ఈ యొక్క కవితక్కను అరెస్టును మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దయచేసి ఎవ్వరు కూడా మనం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సౌమ్యానంగా ఉందాం. మనం చట్టపరంగా ఏదైతే ఉన్నాయో దాని ప్రకారంగా పోదామని తెలియజేసుకుంటూ అందరం కూడా ధైర్యంగా ఉందాం. ఇవాళ న్యాయపరంగా మనం పోరాటం చేస్తామని ప్రజలందరూ కూడా మేము మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.